హలో, నేను డాక్టర్ రామకృష్ణ చౌదరి, కన్సల్టెంట్ న్యూరో సర్జన్, అరిట్ హాస్పిటల్స్, గచ్చిబౌలి, హైదరాబాద్. ఈరోజు మనం ట్రైజమల్ న్యూరాలజీ గురించి మాట్లాడుకుందాం. ఈ ట్రైజమల్ న్యూరాలజీకి కారణాలు ఏంటి అనగానే మెయిన్ థింగ్ వచ్చేసి ఫేస్ పైన స్పర్శ తెలిసేది 5వ నరం ద్వారా చిన్న మెదడుకి వెళ్తుంది. సో ఆ నరం ఎక్కడ చిన్న మెదడుకి వెళ్ళి జాయిన్ అవుతుందో అక్కడ ఒక రక్తనారం ఉంటుంది, నార్మల్ రక్తనారమే. బట్ వయసు అవుతూ ఈ రక్తనారం అనేది కొద్దిగా ఎలాంగేట్ అయ్యి ట్రైజమల్ నర్వ్ ప్రెస్ చేస్తాం వల్ల రక్తనారం ఈ నరం ఒత్తుకున్నప్పుడు ఈ సిమ్టమ్స్ వస్తాయన్నమాట. సో దిస్ ఈస్ టిపికల్గా ఇలా ఉంటుంది. బట్ కొన్ని కారణాలు ఏంటంటే ఏమి లేకుండా కూడా మనం ఆ రక్తనారం టచ్ కాకుండా కూడా వాళ్ళు ఈ ట్రైజమల్ న్యూరాలజీ రావచ్చు. అది ఫర్ మెడికల్ కండిషన్ లైక్ మల్టిపుల్ స్క్లెరోసిస్ కానీ, ఆ చిన్న ట్యూమర్ ఉండొచ్చు, ఆ ట్యూమర్ వల్ల ఆ నరం పైన ఒత్తుకున్నా కానీ. దీస్ ఆర్ ది నాట్ వెరీ కామన్ కాజెస్. బట్ మెజారిటీ ఆఫ్ దెమ్కి ఒక 70-80%కి ఈ వెజల్ అనేది వెళ్ళి ఒత్తుకుంటాం వల్ల ఈ సిమ్టమ్స్ వస్తాయి. సో ట్రైజమల్ న్యూరాలజీని ఎలా గుర్తిస్తాం? సో ఒకటి, పేషెంట్ ఫిజిషియన్, న్యూరో సర్జన్కి వెళ్ళినప్పుడు ఇట్స్ మోర్ ఆఫ్ సిమ్టమ్స్. సో తను చెప్పిన సిమ్టమ్స్, ఎలా షాక్లో పెయిన్ వస్తుంది, టిపికల్ పెయిన్ వస్తుంది, ఒక పక్క ఫేస్లో పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ కొత్త ఫేస్ ఒకటే ఉంటుంది. ఇక్కడ హెడ్లో ఈ పార్ట్ ఆఫ్ హెడ్లో వస్తే ట్రైజమల్ న్యూరాలజీ కాదు. సో టిపికల్ ఒక పక్క ఫేస్లో వస్తాం, దీని క్లాసికల్ సిమ్టమ్ అనమాట. సో ఇలా వచ్చినప్పుడు వెన్ వీ నో దట్ ఇది ట్రైజమల్ న్యూరాలజీ అన్నప్పుడు కారణాలు చూడాలి ఎందుకు వచ్చింది అనేది. ఒకటి, రక్తనాళం లోపల ఒత్తుకుంటాం వల్ల కానీ, రెండోది వేరే ట్యూమర్ ఉంటాము, లేకపోతే సంథింగ్ మల్టిపుల్ స్క్లెరోసిస్ కండిషన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో దాని వరకు వీల్ గెట్ ఏ ఎంఆర్ఐ స్కాన్ వీళ్ళలో. సో ఎంఆర్ఐ స్కాన్లో రెగ్యులర్ ఎంఆర్ఐస్ కాకుండా సంథింగ్ స్పెసిఫిక్ ఎంఆర్ఐ స్కాన్ ఉంటుంది, స్పెషల్ ఎంఆర్ఐ స్కాన్, దట్స్ కాల్డ్ as a ఫియెస్టా సీక్వెన్స్ ఆర్ సిస్ సీక్వెన్స్ అని ఉంటుంది. దీంట్లో దే టేక్ ఏ వెరీ స్మాల్ కట్స్ చేస్తారు ఎంఆర్ఐ, సో దట్ వీ క్యాన్ ఎగ్జాక్ట్లీ లొకేట్ ది నరాన్ని మళ్ళీ రక్తనాళాన్ని చూస్తానికి వీలు పడుతుంది.